హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ప్రీవియస్ పేపర్స్, అథమెటిక్ అండ్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఈ ఛానల్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం స్లోగానే ఉంటుంది. సో ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చూడండి, టైమ్ అండ్ వర్క్ లో ఇచ్చాడు. ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు అంటాడు. రైట్? ఏ అండ్ బిలు కలిసి 8 days లో కంప్లీట్ చేస్తారంట వర్క్ ని. సో ఏ కంటే బి 25% ఎక్కువ సమర్థవంతంగా ఉంటే అంటాడు. అంటే ఎఫిషియన్సీ ఇచ్చాడు. రైట్? సో ఎవరి గురించి చెప్తున్నాడు? బి అనేది సో 25% ఎక్కువ అంటున్నాడు. సో ఎక్కువ అన్నప్పుడు మనం 100 + 25 తీసుకుంటాం. రైట్? 125% ఏ కంటే ఎక్కువ అంటున్నాడు. సో ఈ ఏ అనేటోడు ఇటుపక్క వచ్చేస్తే బై ఏ అయిపోతాడా? రైట్? సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇలా ఉంటున్నాడు. సో 25 5 25 4 రైట్? సో చూడండి, బి బై ఏ ఈక్వల్స్ టు 5/4. రైట్? ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళ ఇద్దరు కలిసి పని చేస్తే 8 రోజుల్లో కంప్లీట్ అయిపోయిందంట. వాళ్ళిద్దరి యొక్క కెపాసిటీ ఎంత? సో 5 + 4 9. అంటే 9 units తో 8 days కంప్లీట్ చేశాడు. సో టోటల్ వర్క్ ఎంత అప్పటికి? 72 units. రైట్? ఈ 72 units ని ఎవరు చేయమంటున్నాడు? ఏ మాత్రమే అంటున్నాడు. అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలి మనకి. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4 units. రైట్? సో 4 units చూడండి. సో 4 1 4. సో 3 మిగులుతుంది. 4 8 32. అంటే ఏ ఒక్కడు 18 days లో 72 units ని కంప్లీట్ చేయగలరు. రైట్? ఎక్కడుంది 18 అనేది? ఆప్షన్ 2 లో ఉంది. సి ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇచ్చాడు చూడండి. సో రమేష్ సంవత్సరానికి 5% సాధారణ వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండి. రైట్? వడ్డీ రేటుతో ₹1232 మొత్తాన్ని బ్యాంక్ లో పెట్టుబడి పెట్టారు. 3 సంవత్సరాల తర్వాత అతను స్వీకరించే మొత్తాన్ని కనుగొనండి. రైట్? మొత్తము అంటున్నాడు. సో మొత్తము ఇన్ ద సెన్స్, సో టోటల్ అంటే మనం పెట్టిన ప్రిన్సిపల్ ప్లస్ మనకు వచ్చిన వడ్డీ ఇంట్రెస్ట్. రైట్? సో అలాంటప్పుడు మనం ఇంట్రెస్ట్ కనుక్కొని దాని ప్రిన్సిపల్ కి యాడ్ చేసి చూడాలి. సో చూడండి, సో మనకి I = PTR/100. సో ఉంది కదా ఫార్ములా ఇది. సో ఇంట్రెస్ట్ కావాలి ఫస్ట్ మనకి. సో చూడండి, 1232 మీద సో 5% 3 years కి. రైట్? బై 100. సో చూడండి, 5 2 20. రైట్? 5 2 10, ఒక 0 ఉంది. సో చూడండి, మరి 2 తో 2 10 2 6 12. సో సో 2 1 2, మరి ఒకటి ఉంటుంది 2 6. రైట్? ఇక్కడ చూడండి, 616 ఇంటూ 3 తో మల్టిప్లై చేయాలి. సో బై 10 అలాగే ఉంటుంది. సో చూడండి, నేను 616 ఇలా డివైడ్ చేసుకుని మల్టిప్లై చేస్తాను. చూడండి, 6 ఇంటూ 3 18 00 ఉంటుంది. 6 3 48. రైట్? 8 4 1 8. రైట్? ఇక్కడ బై 10 ఉంది కదా. రైట్? ఈ 10 పోవాలంటే మనం పాయింట్ పెట్టుకుంటాం. సో 184.8. ఏది ఇది? ఇంట్రెస్ట్ ఇది. సో మనకి టోటల్ అడుగుతున్నాడు కదా. సో టోటల్ అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. సో 1232. సో 184.8. రైట్? సో చూడండి, 0.8 ఉంది. సో ఆప్షన్స్ లో అన్నిట్లలో 0.80 ఉంది. సో తప్పదు, ఇంకో పాయింట్ చెక్ చేసుకోవాలి. సో 2 + 4 6. 6.80 ఉంది. రైట్? 6.6 ఎక్కడ ఉంది? చూడండి, ఆప్షన్ 1 లో ఉంది. రైట్? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సి ఇంకా క్యాలిక్యులేషన్ మొత్తం చేయాల్సిన అవసరం లేదండి. మనం చేసినది ప్రాసెస్ పర్ఫెక్ట్ ఉందంటే త్రూ ఆప్షన్స్ చెక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. రైట్? ఆప్షన్ 1 అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో అది x² - 6x + 9 = 0. సో దీన్ని కింద రూపంలో రాయమంటాడు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ రూట్స్ రూపంలో రాయాలి. రైట్? సో మనకి రూట్స్ కావాలంటే ఏం చెప్పాను? సో x² యొక్క కోఎఫిషియెంట్స్ ఏం లేదు కదా. సో 1 ఇంటూ 9 అంటే 9. రైట్? సో మనకి ఒక 2 నెంబర్స్ తీసుకోవాలి. సో అది మల్టిప్లై చేస్తే 9 రావాలి. అడిషన్ చేస్తే -6 రావాలి. రైట్? సో చూడండి, 3 తీసుకున్నాం అనుకోండి. సో 3 ఇంటూ 3 చేస్తే 9 వస్తుంది కదా. మరి అలాగే -3 -3. రైట్? యాడ్ చేస్తే -6 వచ్చింది కదా. రైట్? సో దీన్ని బట్టి చూడండి, మనకి x² - 3x - 3x + 9 = 0. రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి నుంచి x కామన్ తీసి చూడండి. x - 3 వచ్చిందా. రైట్? అలాగే ఇక్కడ నుంచి -3 కామన్ తీసి చూడండి. సో x - 3 వచ్చిందా. అంతే కదా. చూడండి, -3 ఇంటూ x -3x. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 9. రైట్? సో x - 3 ఒకటి. సో ఈ రెండింటిలో నుంచి మనం ఒకటి తీసుకుంటాం. రైట్? అలాగే ఇక్కడ తీసుకుంటాం వాల్యూ. సో x - 3 = 0. సో a - b ఇంటూ a - b హోల్ స్క్వేర్. రైట్? సో చూడండి, x - 3 హోల్ స్క్వేర్ = 0. ఎక్కడ ఉంది ఆప్షన్? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. రైట్? సి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో ఇప్పటి వరకు మనం చేసిన 12 పేపర్స్లలో సో ఇటువంటి నెంబర్ సిరీసే రాలేదు. చూడండి, ఇది డిఫరెన్స్ నెంబర్. సో చూడండి, 45 52 61 73 90. నెక్స్ట్ వచ్చే నెంబర్ కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. 45 కి సో 7 కలిపితే 52నా.
రైట్. 52కి 9 కలిపితే 61, సారీ 61, రైట్. అలాగే 61కి 12 కలిపితే 73, రైట్. నెక్స్ట్ 73కి 17 కలిపితే 90, రైట్. నెక్స్ట్ చూడండి ఈ డిఫరెన్స్ మధ్య మరి వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. 7కి 2 కలిపితే 9, 9కి 2 కలిపితే 12, 12కి 5 కలిపితే 17. అంటే ఇక్కడ కింద ఏం వెళ్తున్నాయి? ప్రైమ్ నెంబర్స్ పోతున్నాయా? ప్రైమ్ నెంబర్స్ నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఆబ్వియస్లీ 7 కదా, రైట్. అంటే 17కి 7 కలిపితే 24, 90కి 24 కలపాలి. చూడండి 90కి 24 కలిపితే 4, 9 + 2 11. అంటే ఇక్కడ వచ్చే నెంబర్ 114. ఎక్కడ ఉంది ఆప్షన్ 114? విచ్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒక దుకాణదారుడు ఒక గుడ్డుని 5 రూపాయల చొప్పున 12 డజన్ల గుడ్డును కొనుగోలు చేశాడంట, రైట్. 12 డజన్స్ తీసుకున్నాడు ఆయన. రవాణా సమయంలో 12 గుడ్లు పగిలిపోయాయి, అంటే ఒక డజన్ వేస్ట్ అయిపోయాయి. మిగిలిన గుడ్లను ఒక్కొక్కటి 6 రూపాయల చొప్పున విక్రయించాడు. అతని లాభ శాతం కనుగొనండి, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనకి 12 డజన్లు కదా. డజన్ అంటే 12. 12 అంటే 12 × 12. 12 స్క్వేర్ ఎంత? 144. ఆయన తీసుకున్న మొత్తం గుడ్లు 144. ఒక్కొక్కటి 5 రూపాయలు పెట్టాడు. చూడండి 100 × 5, 500. 40 × 5, 200, రైట్. 4 × 5, 20. ఎంత? 720 అతను పెట్టిన కాస్ట్ ప్రైస్, రైట్. అతను కొన్న వేల 720 రూపాయలు. నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. రవాణా సమయంలో ఒక డజన్ గుడ్లు 12 గుడ్లు వేస్ట్ అయిపోయినాయి. అంటే అప్పుడు ఎంత ఉంటాయి? మొత్తము 132 ఉంటాయి. ఆ 132ని ఆయన ఒక్కొక్కటి ఎంతకు అమ్ముతా అంటున్నాడు? 6 రూపీస్కి అమ్ముతాను అంటున్నాడు, రైట్. చూడండి 100 × 6, 600. 30 × 6, 180. 2 × 6, 12. చూడండి 2, 9, 7, 92. అంటే ఆయన అమ్మిన వేల ఇది, రైట్. అమ్మిన వేల 792. అంటే ఇది కొన్న వేల, ఇది అమ్మిన వేల. మనకి 720కి కొని 792కి అమ్ముతున్నాడు. అంటే అతను లాభమే కదా. ఆ లాభ శాతం కనుక్కోవాలి. లాభ శాతానికి ఫార్ములా మనకి లాభము బై కొన్న వేల ఇంటూ 100, రైట్. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాభ శాతం కానీ నష్ట శాతం కానీ మనం ఎల్లప్పుడు బైలో కాస్ట్ ప్రైజ్ వేసామని చెప్పానా. చూడండి మనకి 792 లోంచి 720 పోతే చూడండి 72, రైట్. అంటే అతనికి 72 రూపాయలు లాభం వచ్చిందా? లాభం 72 బై అతను కొన్న వేల ఎంత? కాస్ట్ ప్రైస్ 720 రూపాయలు ఇంటూ 100. చూడండి 0, 0. 72కి 72 క్యాన్సిల్. మిగిలిపోయినది ఎంత? 10%. విచ్ ఇస్ అతనికి లాభం వచ్చేసి 10%. ఎక్కడుంది ఆప్షన్ 10%? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, రైట్. చూడండి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఈజ్ 9 అంట. అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 డిజిట్ నెంబర్సే కదా. ఓకే. వీటి యొక్క సమ్ ఎంత అంటున్నాడు? 9 అంటున్నాడు. ఓకే. ఇది 9, ఇది 9, ఇది 9, ఇది 9. ఓకే. ఒకవేళ 9 అనేది ఏదైనా 9 సమ్ అనేది 9 కాకుండా వేరే నెంబర్ ఉంటే ఆ నెంబర్ని ఆటోమేటిక్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు ఆప్షన్స్ నుంచి, రైట్. ఇక్కడ అన్ని 9 కదా. 8 + 1 9, 4 + 5 9, 2 + 7 9, 3 + 6 9. ఓకే. నెక్స్ట్ ఏమంటాడు? ఇఫ్ ద వాల్యూ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్, రైట్. ఒకవేళ ఈ వాల్యూ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ 6 మోర్ దాన్ ద 5 టైమ్స్ ఆఫ్ యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ ఏది 18లో? 8 కదా. ఈ 8కి 5 టైమ్స్ అంటున్నాడు. అంటే 8 5 40. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? 6 అంటున్నాడు. డిఫరెన్స్ 6 ఉందా, రైట్. 22 ఉంది, రైట్. 22కి 18 కలిపితే 40, అంతే కదా. 22 ఉంది డిఫరెన్స్, బట్ మనకి 6 అని చెప్తున్నాడు. అంటే ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ చూడండి 45. నెక్స్ట్ 5 యూనిట్ డిజిట్ అంటే ముందున్నదే కదా ఫస్ట్ ప్లేస్ లో, ఒకటి స్థానం అంటారు తెలుగులో, రైట్. 5కి 5 టైమ్స్ అంటారు. అంటే 25. ఎంత ఉంది డిఫరెన్స్ వీటి మధ్య, రైట్. 20 ఉంది కదా. ఇక్కడ డిఫరెన్స్ 20 ఉంది. మనకి ఇచ్చినది 6 అంటున్నాడు. ఆప్షన్ లేదు కదా, నాట్ ఈక్వల్ కదా. అంటే ఆప్షన్ 2 కూడా రాంగ్. నెక్స్ట్ చూడండి 27, రైట్. యూనిట్స్ ప్లేస్ లో ఏముంది? 7 × 5 టైమ్స్ చేస్తే 35, రైట్. చూడండి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి. ఆబ్వియస్లీ 8 కదా. 8 డిఫరెన్స్ ఉంది, రైట్. మనకు కావాల్సింది 6 కావాలి. అంటే నాట్ ఈక్వల్ కదా. అంటే ఆప్షన్ 3 కూడా రాంగ్, రైట్. ఇంకా ఆప్షన్ 6 పెట్టేసేయాలండి ఇంకా, రైట్. ఎందుకంటే ఇప్పటికే టైం వేస్ట్ అయిపోయి ఉంటుంది మనకి. చూడండి అయినా కానీ 36, రైట్. 6 ప్లేస్ లో యూనిట్స్ ప్లేస్ లో 6 ఉంది. అది 5 టైమ్స్. 6 × 5 30. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 6 రావాలి అంటున్నాడు. 36 - 6 ఈక్వల్ వచ్చిందా, రైట్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ మనకి, రైట్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇచ్చాడు. శ్రీ శర్మ, శర్మ అని గుర్తుపెట్టుకోండి. శర్మ, గుప్తా, సిన్హా, రైట్. వాళ్ళ ఒక వ్యాపారంలో వరుసగా 4,000, 8,000 అలాగే 6,000 పెట్టుబడి పెట్టారంట, రైట్. చూడండి శర్మ,
గుప్తా అండ్ సిన్హా, రైట్? సో వాళ్ళు పెట్టిన అమౌంట్ చూడండి, 4,000, సో 8,000, నెక్స్ట్ 6,000, రైట్? సో చూడండి, 6 నెలల తర్వాత శర్మ వ్యాపారాన్ని వదిలివేశాడు అంటే 6 నెలల తర్వాత వెళ్ళిపోయాడంటే, సో అతని ఇన్వెస్ట్మెంట్ 6 మంత్స్ పెట్టింటాడని కదా అర్థం, రైట్? అంతే కదా. నెక్స్ట్ 8 నెలల తర్వాత 34,000 లాభం ఉంటే అంటాడు. అంటే సో టోటల్ 8 నెలలు అంటే తను 6 మంత్స్కి వెళ్ళిపోయాడు. సో మిగిలిన ఇద్దరు 8 మంత్స్ పెట్టే ఉంటారు కదా టోటల్ అమౌంట్ వాళ్ళ పెట్టుబడి. సో చూడండి ఇక్కడ, సో మనకి జీరోస్ వెళ్ళిపోతాయి. సో ముగ్గురు నుంచి జీరోస్ క్యాన్సిల్ చేసేసుకుంటాం, రైట్? సో చూడండి, 4 1 4 2 4 2, రైట్? క్యాన్సిల్ అయితే చేసేసుకోవాలండి, రైట్? సో 2 1 2 4 2 3. సో చూడండి, 1 into 3, సో 4 into 8, సో 6, రైట్? సో ఇది ఏదండి, ప్రాఫిటే కదా. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, సో ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఇది ప్రాఫిట్స్ రేషియో. సో ఎలా వచ్చింది, సో చూడండి, 3 + 6 9, 9 + 8, సో టోటల్ 17 పార్ట్స్ వచ్చింది. సో ఈ 17 పార్ట్స్ ఎంత అంటున్నాడు, 34,000 అంటున్నాడు. సో అలాంటప్పుడు 1 పార్ట్ ఎంత, సో చూడండి, 17 2 34, అంటే 1 పార్ట్ వచ్చేసి 2,000. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, మిస్టర్ గుప్తా వాటా ఎంత, మిస్టర్ గుప్తా ఎన్ని పార్ట్స్ వచ్చింది, 8 పార్ట్స్, రైట్? 8 into 2,000 ఎంత, 8 into 2,000 16,000, రైట్? 16,000 అనేది గుప్తా యొక్క వాటా. ఇక్కడ ఉంది 16 అనేది, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, రైట్? ఆప్షన్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఒక వస్తువు 75% తగ్గింపుతో లభిస్తుంది అంట, అంటే 75% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో 70% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే అది అతను ఎంతకు కొనుక్కుంటున్నాడు అవతలి వ్యక్తి 25% కొనుక్కుంటున్నాడు, రైట్? సో ఆ దుకాణదారుడు దానిని 1874 కి వసూలు చేస్తే అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, 25% కి అతనికి ఇస్తే, రైట్, 1874, దానిని గుర్తించబడిన ధర ఎంత అంటాడు అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మనం ఎప్పటికైనా కానీ ఎంత తీసుకుంటామండి, సో 100% కదా. సో ఇంటూ 4 చేస్తే 100% వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఇంటూ 4 చేస్తే మనకు వాల్యూ వస్తుంది. సో చూడండి, 4 into 1000 చేస్తే 4,000 ప్లస్ 800 into 4 3,200 ప్లస్ 7 into 4, సో 280, రైట్? 70 into 4 280, 4 4 16, చూడండి, 6 9 96. ఎక్కడ ఉంది 96 అనే ఆప్షన్, ఎండింగ్ లో. సో చూడండి, ఒకటి ఉంది. సో విచ్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, రైట్? సో ఇంకా టోటల్ చేయాల్సిన అవసరం లేదండి మనకి. మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ ఉందంటే క్యాల్కులేషన్ లో ఎండింగ్ ఆప్షన్స్ చూసుకొని, ఆప్షన్స్ లో ఎండింగ్ వాల్యూస్ చూసుకొని ఆప్షన్ పెట్టడమే, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సింప్లిఫికేషన్ చూడండి. సో 7 ప్లస్, సో మనకి బ్రాకెట్స్ ఇచ్చాడు, రైట్? బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను మనం, సో బాడ్మాస్ రూల్ అప్లై చేస్తాం, దట్ టు అండర్ ద బ్రాకెట్స్, రైట్? సో చూడండి, బాడ్మాస్ ఉంది కదా, సో బాడ్మాస్ లో బ్రాకెట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రాకెట్స్ లో ఉన్న నెంబర్స్ ని క్లియర్ చేసుకోవాలి. సో బ్రాకెట్స్ లోకి వచ్చారు కదా, మరి డివైడెడ్ బై ఉంది అంటే ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి. సో చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాకెట్ లో చూసాం చూడండి, 5 + 3 - 6 డివైడెడ్ బై 2, రైట్? సో 2 3 6, సో +3 -3 +3, రైట్? 5 మిగిలిపోతుంది. ఈ 5 వాల్యూ దేంది, ఈ బ్రాకెట్ మొత్తంది 5 వాల్యూ. నెక్స్ట్ ఈ బ్రాకెట్ తీసుకుందాం చూడండి, సో 4 + 3 హాఫ్ అంటే మల్టిప్లికేషన్, రైట్? 3 into 4 మైనస్, సో సారీ, మైనస్ ఇక్కడ 5 వాల్యూ వచ్చింది కదా ఈ బ్రాకెట్ ది, రైట్? సో చూడండి, మరి ఇక్కడ మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాల్సింది. సో 3 4 12, సో 4 + 12 విచ్ ఇస్ 16. 16 - 5 11, రైట్? అంతే కదా. సో 16 - 5 11. ఇదేంది, ఈ బ్రాకెట్ ది. సో ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది ఏంది, ఇంకా 7 + 11, బ్రాకెట్ బయట ఉన్నది 7 కదా. 7 + 11 18. ఆప్షన్ 18 ఎక్కడ ఉంది, విచ్ ఇస్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, రైట్? సో చూడండి, సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, అది సింప్లిఫికేషన్ చూడండి. అది సింప్లిఫికేషన్ లో మరి సైన్స్ ని ఇంటర్చేంజ్ చేసేది చూడండి. ప్లస్ ఉన్న చోట డివైడెడ్ బై ఉన్న చోట ప్లస్, అలాగే ఇక్కడ ఇంటూ ఉన్న చోట మైనస్, మైనస్ ఉన్న చోట ఇంటూ, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూడండి, ఇక్కడ 42 7 24 6 3, రైట్? సో ప్లస్ ఉన్న చోట డివైడెడ్ బై, రైట్? డివైడెడ్ బై ఉన్న చోట ప్లస్, రైట్? సో ఇంటూ ఉన్న చోట మైనస్, మైనస్ ఉన్న చోట ఇంటూ, రైట్? సో మనకి స్టాండర్డ్ తెలుసు కదా, సో బాడ్మాస్ ఇంకా చూస్తేనే చెప్పేయాలండి, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డివైడెడ్ బై అంటే 42/7, సో 7 6 42, రైట్? ప్లస్ 24 మైనస్ 6 into 3, సో నెక్స్ట్ చేయాల్సింది ఇదే కదా. సో 6 into 3 మైనస్ 18, రైట్? సో చూడండి, ఇంకా అడిషన్ ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడు సో ఏ విధంగానే చేసుకోవచ్చండి ఇంకా, రైట్? 6 + 24 30, 30 - 18 విచ్ ఇస్ ఈక్వల్ టు 12, రైట్? ఎక్కడ ఉంది ఆప్షన్ 12, ఆప్షన్ 2 ఇస్ ద
ఆన్సర్ రైట్. చూడండి ఆప్షన్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 3 power x - 2 ప్లస్ 3 power x = 7290 అయితే x వాల్యూ కనుక్కోండి అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనకి, సో 3 power x - 2ని, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం, సో 3 power x ఇంటూ 3 power - 2 అని రాసుకోవచ్చా? సో ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను నేను, పవర్ మైనస్ ఉందంటే దాన్ని బైలోకి రాసుకున్నామంటే పవర్ కాస్త పాజిటివ్ లోకి వెళ్ళిపోతుంది కదా, రైట్. సో చూడండి, ఈ 3 power x/3 రైట్, ప్లస్ 3 power x = 7290 రైట్. సో 3 power x/9 రైట్, 3 స్క్వేర్ అంటే 9. సో చూడండి 3 power x = 7290. సో దీన్ని ఎల్సిఎం తీసుకుంటే మనకు 9 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. సో 3 power x ప్లస్, సో 3 power x ఇంటూ 9, సో 9 3 power x = 7290. సో ఇక్కడ చూడండి 3 power x లో 9 ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ ఒకటే ఉంది, సో 2 అడిషన్. సో చూడండి 10 3 power x, సో ఈ 9 కాస్త అటుపక్కకి వెళ్ళిపోతే, సో 7290 ఇంటూ 9 రైట్. సో చూడండి ఇక్కడ జీరోకి క్యాన్సిల్. సో 3 power x, సో వీటంతా మొత్తం మనం 3 powers లోకి తీసుకురావాలి. సో చూడండి 9 ఏమని రాయొచ్చు, 3 స్క్వేర్ అని రాయొచ్చా, రైట్. ఈ 729ని, సో 729ని 27 స్క్వేర్ అని రాయొచ్చు. సో చూడండి 27 స్క్వేర్ అని రాయొచ్చు. సో స్క్వేర్స్ మనకి తెలియాలి. ఈ 27 ఏమని రాయొచ్చు మనము, 3 క్యూబ్ 27 అని రాయొచ్చు. సో చూడండి రైట్, ఇది మనకి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉందా, ఏ పవర్ ఎంఎన్ రైట్. 3 పవర్ ఎంఎన్ అంటే ఎం ఇంటూ ఎన్, 3 ఇంటూ 2 6 రైట్, ఇంటూ 3 స్క్వేర్. సో ఇక్కడ చూడండి 3 power x = 3 power 6 ఇంటూ 3 power 3 స్క్వేర్. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, విచ్ ఇస్ నథింగ్ బట్ 3 power 8 అంటే ఎక్స్ ప్లేస్ లో ఎంత ఉంది ఇప్పుడు. సో ఇక్కడ భూములు సమానం కాబట్టి, అంటే బేసెస్ ఇక్కడ 3 power x ఉంది, ఇక్కడ 3 power 8 ఉంది. సో ఈ బేసెస్ ఈక్వల్ కాబట్టి, సో పవర్స్ కూడా ఈక్వల్ చేస్తాం. x = 8 ఎంత ఉంది, 8. ఎక్కడ ఉంది ఆప్షన్, ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్ రైట్. చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి 2 సంఖ్యల లబ్ధము అంటున్నాడు, అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రైట్, మరియు వాటి యొక్క గొప్ప గుణకం విచ్ మీన్స్ హెచ్సిఎఫ్. సో 8 అంటున్నాడు. సో కనీసం చతురస్రాలు విచ్ ఇస్ నథింగ్ బట్ ఎల్సిఎం అనుకోమంటున్నాడు రైట్. సో సో ఇక్కడ చూడండి మనకి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రైట్. సో నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2 ఈక్వల్స్ టు అనేది ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కి, సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కి ఈక్వల్ గా ఉంటుందని మనం ఒక స్టార్టింగ్ లో మనం ఒక ఫార్ములా చెప్పాం రైట్. అంటే 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది, సో అది ఇక్కడ ఇచ్చేసాడు ఎంతని, 1472 అనేది. సో అది అనేది హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం ల ప్రొడక్ట్ కి ఈక్వల్ అంటున్నాం. సో హెచ్సిఎఫ్ రైట్. ఇప్పుడు మనకి ఎల్సిఎం ఇవ్వలేదు, ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో చూడండి 8 కాస్త ఇటు పక్క వచ్చేస్తే డివైడెడ్ బై అవుతుందా రైట్. చూడండి సో 8 1 జా 8, సో 6 మిగులుతుంది. సో 8 8 జా 64, 3 మిగులుతుంది. సో 8 4 జా 30, 8 4 జా 32. సో ఎంత, ఎల్సిఎం అనేది 184 వస్తుంది రైట్. ఇక్కడ ఉంది ఆప్షన్ 184. ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్ రైట్. సి ఆప్షన్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చూడండి ఏ మరియు బి అనే 2 పైపులు వరుసగా 36 నిమిషాలు మరియు 48 నిమిషాల్లో ఒక తొట్టిని నింపగలవు రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిస్టమ్ ఉంది తొట్టి రైట్. సో దాన్ని 2 పైపులు ఉన్నాయి, ఏ పైప్ ఒకటి, బి పైప్ ఒకటి. సో అవి 36 నిమిషాలు, బి పైప్ వచ్చేసి 48 నిమిషాలు రైట్. 36 48 నిమిషాల్లో ఒక తొట్టి నింపగలవు. సో 2 పైపులు ఒకే సమయంలో తెరవబడతాయి. సో కొంత సమయం తర్వాత పైపు బి మూసివేయబడుతుంది రైట్. అరగంటలో సిస్టమ్ మొత్తం నిండితే అంటున్నాడు రైట్. సో ఇది కీ పాయింట్ అండి, ఇక్కడ అరగంటలో సిస్టమ్ నిండితే ఎన్ని నిమిషాల తర్వాత పైపు బి మూసివేయబడింది అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ తొట్టి యొక్క కెపాసిటీ కావాలి. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ తొట్టి యొక్క కెపాసిటీ కావాలంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి కదా. సో ఎల్సిఎం అంటే ఏం చెప్పాను నేను, సో బిగ్ నెంబర్ తీసుకొని రెండిట్లో, సో దాని యొక్క మల్టిపుల్స్. సో 48 క్యాన్సిల్ అవుతుందా, వెళ్ళదు. సో 48 ఇంటూ 2 96, 36 లో 96 క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు కదా. సో నెక్స్ట్ 48 ఇంటూ 3 చూడండి. సో 40 ఇంటూ 3 120, 8 ఇంటూ 3 24, సో విచ్ ఇస్ 144. సో 144 అనేది 36 లో డివైడెడ్ అవుతుందా, అవుతుంది కదా. 36 4 జా రైట్. చూడండి 36 ఇంటూ 4, సో 30 ఇంటూ 4 120, 4 6 24, 144 ఓకే. సో అలాంటప్పుడు 144 లీటర్స్ అనేది సో టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ రైట్. సో ఇక్కడ చూడండి ఏ పైప్ యొక్క కెపాసిటీ ఎలా ఉంటుంది. సో 144/36 చేస్తే 4 లీటర్స్ పర్ మినిట్ వెళ్తుంది కెపాసిటీ రైట్.
అలాగే బి పైప్ యొక్క కెపాసిటీ ఏంది 144/48 చేస్తే 3 లీటర్స్ పర్ మినిట్ వెళ్తుంది. రైట్ రైట్ అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక తొట్టిని నింపగలవు 2 పైపులు ఒకే సమయంలో తెరవబడతాయి. మరి కొంత సమయం తర్వాత పైప్ బి మూసివేయబడుతుంది అంట. ఓకే, సో ఈ రెండు కలిసి పైపులు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే వాటర్ వెళ్తుంటాయి కొద్దిసేపటికి. రైట్, దాని తర్వాత కొద్దిసేపు తర్వాత పైప్ బి అనేది మూసేస్తారు. సో మూసేసిన తర్వాత ఏ ఒకటే నింపుతుంది కదా. రైట్, సో పైప్ ఏ ఒకటి ఆన్ లో ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, అరగంటలో సిస్టమ్ నిండితే అంటున్నాడు. అంటే అరగంటలో నిండిపోయింది అంటే పైప్ ఏ అనేది ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నట్లే కదా. సో అలాంటప్పుడు ఇక్కడ చూడండి, ఏ పైప్ అనేది 30 మినిట్స్ రన్ అయింది అంటే, సో దీని యొక్క కెపాసిటీ ఎంత, 4 లీటర్స్. రైట్, 4 లీటర్స్ పర్ మినిట్. అలా 30 మినిట్స్ రన్ అయిందంటే, సో పైప్ ఏ ద్వారా 120 లీటర్స్, రైట్ 120 లీటర్స్ ఫిల్ అయింటాయి కదా ఆ ట్యాంక్ లో. రైట్, సో చూడండి టోటల్ 144 అయితే ఏ పైప్ ద్వారా 120 లీటర్స్ పోయింటాయి. సో చూడండి నెక్స్ట్ ఎంత ఖాళీగా ఉంటుంది, 4 2 24 ముందు ఈ 24 లీటర్స్ ఖాళీగా ఉండింటాయి కదా. సో అది ఎవరి వల్ల ఖాళీగా ఏర్పడి ఉంటుంది. సో ఒకవేళ బి మూసేసినాం కదా. సో అదే ఒకవేళ బి వస్తే ఇది చూడండి, బి యొక్క కెపాసిటీ ఎంత 3 కదా, 324 సరిపోయింది కదా. సో 8 మినిట్స్ తర్వాత బి మూసేసినారు, బి పైప్ ను మూసేసినారు. సో అది మనం ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. రైట్, సో చూడండి అర్థమైందండి. రైట్, 140 ఇప్పుడు ఏ పైప్ అనేది 120 యూనిట్స్, ఏ పైప్ ద్వారా 120 యూనిట్స్ వెళ్ళింటాయి. నెక్స్ట్ ఉన్నది ఇంకా ఎన్ని యూనిట్స్ ఉంటాయి, 144 లో 120 పోతే 24 యూనిట్స్. ఆ 24 యూనిట్స్ బి ద్వారానే వచ్చింటాయి. రైట్, ఆ 24 యూనిట్స్ బి ద్వారా వచ్చింటాయంటే బి యొక్క కెపాసిటీ ఎంత 3. సో 8 మినిట్స్ తర్వాత 24 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింటాయి కదా, అప్పుడు బి పైప్ ను మూసేస్తారు. రైట్, సో అదే ఇక్కడ ఆన్సర్. చూడండి ఆప్షన్ 1 ఇస్ ద. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మరి చూడండి, సైన్స్ ని ఇంటర్చేంజ్ చేసే ప్రాబ్లం ఇచ్చాడు. రైట్, ఇటువంటి వాటికి మాక్సిమం ఆప్షన్స్ ద్వారా వెళ్ళాల్సిందే అండి, తప్పదు ఇంకా. రైట్, సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ని మైనస్ ని ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. సో చూడండి 5, సో ప్లస్ మైనస్ మాత్రమే కదా. సో 4 క్రాస్ ఇంటూ డివైడ్ బై అలాగే ఉంటాయి. రైట్, సో 10 మైనస్ ఉన్న చోట ప్లస్, ప్లస్ ఉన్న చోట మైనస్ చేస్తే ఈక్వల్ టు 8 రావాలి. సో చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టాండర్డ్ రూల్ ఉంది కదా, వర్డ్ మాస్. సో డివైడెడ్ బై, సో విచ్ మీన్స్ 5 into 4/10 plus 8 minus 2 equals to 8. సో చూడండి 5 2 రైట్. సో చూడండి 2 plus 8 minus 2 equals to 8. సో +2 -2 క్యాన్సిల్ అయిపోతే 8 కదా. సో 8 ఈక్వల్స్ 8 వచ్చిందా అంటే చాలా రేర్ కండిషన్స్ లో మనకి ఆప్షన్ 1 నే ఆన్సర్ అయిపోతుందండి. రైట్, సో చూడండి ఆప్షన్ 1 రైట్, సాటిస్ఫై అయింది కదా కండిషన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మరి నెంబర్ 6 ఇచ్చారు చూడండి మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. రైట్, 2, సో 8 కి 9 యాడ్ చేస్తే 27. రైట్, సో అలాగే 27 కి సో 8 + 7 15. ఓకే, 28 యాడ్ చేస్తే 55. సో ఇక్కడ చూడండి 55 కి 65 యాడ్ చేస్తే 120. రైట్, నెక్స్ట్ ఏం రావాలి. సో ఈ నెంబర్స్ చూస్తుంటే మనకు కొంచెం ఐడియా వచ్చేయాలండి. రైట్, సో చూడండి 2 ని ఏమో రాయొచ్చు 1³ + 1 అని రాయొచ్చా. రైట్, సో 9 ని 2³ + 1. రైట్, 8 + 1. సో 28 ని t³ + 1 అంటే 27 + 1. రైట్, అలాగే 65 ని 4³ + 1 64 + 1. సో నెక్స్ట్ ఏం రావాలి. సో ఆబ్వియస్లీ 5³ + 1. సో 5³ అంటే 125 + 1 126 యాడ్ చేయాలి. రైట్, 120కి. సో చూడండి 120కి 126 యాడ్ చేస్తే 642. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ 246. రైట్, ఎక్కడ ఉంది 246. ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. రైట్, సి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 3/2 x² + 2x - 3/2 + x²/2 - 6x + 1/2. సో చూసేకి చాలా కాంప్లికేటెడ్ గా ఉంది కదా. సో దీన్ని చూడండి నేను ఏ విధంగా చేస్తాను. సో ఇక్కడ బైలో 2 ఉన్నాయి కదా అన్నిటికి. సో మాక్సిమం అన్నిటికి బై 2 ఉన్నాయి. సో మిగిలిన ఈ రెండింటికి కూడా మనం బై 2 లెక్క తీసేసుకున్నాం అనుకోండి. సో ఎల్సిఎం అన్నిటికి 2 అయిపోతుంది. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ చాలా ఈజీగా అయిపోతాయి. చూడండి 3x²/2 ప్లస్ ఈ 2x నేను ఏం రాస్తానంటే 4x/2 రాస్తా. చూడండి 2 2 is 4. రైట్, 2x దగ్గర మిగిలేది. సో అందుకోసమని 4x/2. రైట్, సో -3/2. సో ప్లస్ x²/2 మైనస్ 6x ఏం రాయొచ్చు 12x/2 అని రాయొచ్చా. సో క్యాన్సిల్ అయిపోతే 6x కదా. సో 12x/2 + 1/2. సో చూడండి ఎంత సింపుల్ అయిపోయిందో. సో అన్నిటికి ఎల్సిఎం అయిపోయిందా 2. సో డైరెక్ట్ ఇంకా అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కదా.
సో 3x స్క్వేర్ ప్లస్ ఒక ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 4 ప్లస్ 4x మైనస్ 12x ఏమవుతుంది మైనస్ 8x సో మైనస్ 3 ప్లస్ 1 ఏమవుతుంది -2 రైట్ బై 2 ఈక్వల్స్ టు 0 రైట్. సో చూడండి ఫస్ట్ 2 కామన్ తీసామంటే 2x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 1 బై 2 ఈక్వల్స్ టు 0. సో 2 క్యాన్సిల్ ఏముంది 2x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 1 ఎక్కడుంది ఆప్షన్ ఇది. సో చూడండి ఆప్షన్ 3లో ఉందా రైట్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ రైట్. చూడండి ఎంత సింపుల్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ చూడండి 7 చే భాగించబడే సో 7 తో డివైడ్ చేయాలంట. ఏం డివైడ్ చేయాలి మొదటి 8 ప్రధాన సంఖ్యల మొత్తము అంటున్నాడు రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ తెలియాలి. సో 8 వరకు. సో చూడండి 2 3 5 7 11 13 17 రైట్ 19. సో చూడండి 1 2 3 4 5 6 7 8 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో వీటి యొక్క మొత్తం అంటున్నాడు అంటే వీటి యొక్క అడిషన్. సో చూడండి దాన్ని ఏమంటాడు 7 తో డివైడ్ చేయాలంటున్నాడు. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రౌండ్ ఫిగర్ వచ్చే నెంబర్స్ తీసేసుకున్నాం. సో చూడండి 13 ప్లస్ 17 ఏమైతుంది 30 అవుతుందా. అలాగే సో చూడండి నెక్స్ట్ 19 ప్లస్ 11 ఈ రెండు ఏమవుతాయి సో 30 అవుతాయి సేమ్ రైట్. అలాగే ఇక్కడ చూడండి 7 ఒక 3 10 అవుతాయా రైట్. సో 5 ప్లస్ 2 ఏమైతుంది 7 అవుతుంది. సో చూడండి 7 3 ప్లస్ 3 6 1 77 అనేది 7 తో డివైడ్ చేయమంటున్నాడు. సో ఎంత అవుతుంది 7 11 77 కదా. ఎక్కడుంది ఆప్షన్ 11. సో చూడండి ఆప్షన్ 1 ఈస్ ద క్వశ్చన్ ఫ్రెండ్స్. హరితేజ తన పాఠశాలకు గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడిచి స్కూటర్ పై గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తిరిగి వచ్చాడు. సో మనకి ప్రాబ్లం అర్థం చేసుకోవాలంటే చూడండి ఇది హోమ్ కదా రైట్. సో చూడండి ఇది స్కూల్ అనుకోండి రైట్. ఏమంటున్నాడు వెళ్ళేటప్పుడు 4 కిలోమీటర్స్ తో నడుచుకుంటూ వెళ్తున్నాడు రైట్. వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు స్కూటర్ లో వస్తున్నాడు. స్కూటర్ ఎంత స్పీడ్ తో వస్తున్నాడు 20 kmph. సో ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉందా వెళ్ళేటప్పుడు సేమ్ డిస్టెన్సే వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్సే. సో చూడండి ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు డిస్టెన్స్ సేమ్ ఉంది రైట్. డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ సగటు వేగంకి ఫార్ములా వచ్చేసి చూడండి యావరేజ్ స్పీడ్ రైట్ 2xy బై x ప్లస్ y. సో చూడండి 2 ఇంటూ 4 ఇంటూ 20 రైట్ బై x ప్లస్ y 24. సో చూడండి 4 6 24 2 3 6. సో ఏం మిగిలింది మనకి 20/3. ఇదేనిది స్పీడ్ కదా. స్పీడ్ ఎలా చెప్తాం కిలోమీటర్స్ పర్ అవర్. ఎక్కడుంది చూడండి 20/3 విచ్ ఇస్ ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్ సి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇలా ఫిగర్ ఇచ్చి 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చి సో ఆ లైన్ ఒక 2 లైన్స్ ని ఒక తిర్యాగ్రేఖచే ఖండించినప్పుడు అని ఇస్తాడండి మనకి తెలుగులో రైట్. దీన్ని తిర్యాగ్రేఖ అంటారు. చూడండి ఇక్కడ 1 అనే ప్యారలల్ లైన్ ఉంది సారీ ఏ అనే ప్యారలల్ లైన్ ఉంది అనుకోండి. అలాగే బి అనే ప్యారలల్ లైన్ ఉంది. సో దాన్ని సి అనే ప్యారలల్ లైన్ తో ఇలా ఖండించారు. సో అలాంటప్పుడు మనకి యాంగిల్స్ చూడండి. సో ఈ యాంగిల్ సేమ్ ఉంటాయి. అలాగే ఇక్కడ సేమ్ ఉంటాయి రైట్. అలాగే ఇక్కడ చూడండి ఈ యాంగిల్ రైట్. ఇవి రెండు యాంగిల్స్ సేమ్ ఉంటాయి రైట్. చూడండి రైట్. ఇక్కడ ఏమంటున్నాడు ఈ యాంగిల్ ఇచ్చాడు x ప్లస్ 80. అలాగే ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు 2x ప్లస్ 10 అని. ఏం చెప్పాము ఈ యాంగిల్ సేమ్ ఉంటాయన్నా రైట్. సో చూడండి వాటిని ఈక్వల్ చేస్తాం. x ప్లస్ 80 ఈక్వల్స్ టు 2x ప్లస్ 10. సో చూడండి దీని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. x నెట్ పక్క పంపించేస్తే చూడండి 2x మైనస్ x. సో ఒక x మిగిలిపోతుంది కదా. ఈ ప్లస్ 10 నెట్ పక్క పంపించేస్తే 8 మైనస్ 10 70. సో x వాల్యూ 70 వచ్చిందా. సో మనకి ఇక్కడ 1 యాంగిల్ కదా ఫైండ్ అవుట్ చేయమంటున్నది. సో ఇవన్నీ ఈక్వల్ అయినప్పుడు వీటిలో ఏదో ఒక యాంగిల్ ఫైండ్ అవుట్ చేసామంటే అదే సేమ్ యాంగిల్ అయిపోతుంది కదా. సో చూడండి x వాల్యూ అనేది ఈ ఫస్ట్ యాంగిల్లో x ప్లస్ 80 లో సబ్స్టిట్యూట్ చేస్తా. చూడండి x ప్లస్ 80 లో సబ్స్టిట్యూట్ చేయాలి x వాల్యూ. సో 70 ప్లస్ 80 ఎంత 150 డిగ్రీస్ రైట్. అలాగే సో చూడండి మనకి ఈ సెకండ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి 2x ప్లస్ 10 కదా. సో 2 ఇంటూ 70 కదా x వాల్యూ ప్లస్ 10. చూడండి 2 ఇంటూ 70 140 ప్లస్ 10 150 వచ్చిందా 150 డిగ్రీస్ సేమ్ రైట్. మనకి ఇక్కడున్న యాంగిల్ సేమ్ కాబట్టి ఇక్కడున్న యాంగిల్ అయినా ఒకటే అలాగే ఇక్కడున్న యాంగిల్ అయినా ఒకటే రైట్. సారీ కలర్ చేంజ్ చేస్తా చూడండి రైట్. ఇక్కడున్న యాంగిల్ ఒకటే ఇక్కడున్న యాంగిల్ ఒకటే. సో ఇక్కడున్న యాంగిల్ ఒకటే ఇక్కడున్న యాంగిల్ ఒకటే. సో మనం వీటిలో ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేసి ఇక్కడున్న యాంగిల్స్ అన్ని చెప్పేచ్చా రైట్. మరి ఈ రెండు వేరు. ఇక్కడ చూడండి ఆప్షన్ 150 అనేది ఆన్సర్ అవుతుంది. సో సి ఆప్షన్ 150 క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ క్రింది వాటిలో మూలాలు ఇచ్చాడు మనకి రూట్స్ ఇచ్చాడు 7/3 అని ఒకటి అలాగే 12/5 అని అయినా వర్గ సమీకరణం.
సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ కనుక్కోమంటే మనం రూట్స్ కనుక్కున్నామంటే ఎండింగ్ లో ఎలా వస్తాయండి? సో ఎక్స్ మైనస్ సంథింగ్ అని, రైట్? అలాగే ఇంకొకటి ఎక్స్ మైనస్ సంథింగ్ అని వస్తాయి కదా, రైట్? సో అప్పుడు మనం ఎక్స్ ఈక్వల్స్ టు ఈ మైనస్ కాస్త అటు ఒక చేసినామంటే ఒక వాల్యూ వస్తుంది, రైట్? ఇప్పుడు అదే విధంగా ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం పెట్టుకోమంటున్నాడు? ఒక దాంట్లో 7/3 పెట్టుకోమంటున్నాడు, ఒక దాంట్లో 12/5 పెట్టుకోమంటున్నాడు. సో చూడండి, ఇక్కడ మనము ఎక్స్ ఇంటూ ఫస్ట్ ఈ రెండింటితో మల్టిప్లై చేసామంటే చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x/5, రైట్? ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ -7/3తో ఈ రెండింటిని చూడండి, -7/3 ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రైట్? చూడండి 7/3 ఇంటూ 12/5, రైట్? సో ఇక్కడ చూడండి, సో ఈ రెండింటి ఈ అంతా మొత్తం ఎల్సిఎం 15 అవుతుందా? 5కి 3కి 5కి 3కి ఎల్సిఎం అంతా. సో చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై సంథింగ్ ఏం లేకుంటే ఇంటూ ఎల్సిఎం. సో మనకి ఏమైతుంది ఇక్కడ 15x². సో మైనస్, సో చూడండి 12x/5 ఇంటూ ఎల్సిఎం. సో 5 3 15, 12 ఇంటూ 3 36x. సో అలాగే ఇక్కడ చూడండి 7/3 ఇంటూ ఎల్సిఎం. సో 3 5 7 ఇంటూ 5 35x. సో ఇక్కడ చూడండి, ఇది 7/3 ఇంటూ 12/5 అయితే మనకి ఏమవుతుంది? 15/12 12 7 84 అవుతుంది కదా, రైట్? సో అలాంటప్పుడు ఎల్సిఎం 15 ఇక్కడ కామన్ గా ఉంటుంది కదా. సో 84/15 ఇంటూ ఎల్సిఎం 15 క్యాన్సిల్ అయిపోతే 84 కదా మిగిలింది, రైట్? చూడండి, దీనంతా ఈక్వల్స్ టు 0 చేస్తాం. సో ఈ 15 కాస్త ఇటుపక్క వెళ్ళిపోతే మల్టిప్లికేషన్ 0 అయిపోతుంది కదా. సో 15x². సో చూడండి, -36x మైనస్ 35x మైనస్ 71x ప్లస్ 84 ఈక్వల్స్ టు 0. చూడండి ఈక్వేషన్ ఎక్కడ ఉంది? ఇది 15x² మైనస్ 71. ఓకే, ఆప్షన్ 4 చూడండి. సో సేమ్ ఉంది కదా, 15x² మైనస్ 71x ప్లస్ 84 ఈక్వల్స్ టు 0, రైట్? ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్, రైట్? చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చూడండి, అనుజ్ మరియు మాథ్యూ అనే ఇద్దరు స్నేహితులు నెలవారీ ఆదాయం నిష్పత్తి ఎలా ఉంటుందంట? 5:7 ఉందంట వారి నెలవారీ నిష్పత్తి. అంటే అనుజ్ది 5 పార్ట్స్ ఉంటే మాథ్యూది 7 పార్ట్స్ ఉంటుంది, రైట్? ప్రతి నెల మరియు ప్రతి ఒక్కరు ప్రతి నెల 10,000 ఆదా చేస్తారంట, రైట్? వాళ్ళకి వచ్చే జీతంలో 10,000 సేవింగ్స్ చేస్తారు, పక్కకు పెట్టేస్తారు. వారి ఖర్చుల నిష్పత్తి సో 2:3. సో వచ్చిన దాంట్లో 10,000 పక్కకు తీసేస్తే మిగిలినంత ఖర్చు కిందకే కదా. సో అది ఎలా ఉంటుందంటే 2:3 రేషియోలో ఉంటుందంట. అయితే అనుజ్ ఆదాయాన్ని కనుగొనండి అంటున్నాడు. సో అనుజ్ అంటే ఫస్ట్ పర్సనే కదా, అనుజ్ అండ్ మాథ్యూ. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ పర్సన్ అన్నప్పుడు 5 పార్ట్స్ ఉన్నప్పుడు 5 మల్టిపుల్స్ చెక్ చేయాలి. సో ఇక్కడ అన్ని 5 మల్టిపుల్స్ ఉన్నాయి, రైట్? సో ఆప్షన్ 3 చూడండి, ఆప్షన్ 3 రాంగ్ అవుతుంది. ఎందుకంటే అతనికి వచ్చేదే 5,000 అంట ఇక్కడ. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రతి నెల 10,000 ఆదా చేస్తారంట. 5,000 వస్తే 10,000 ఎలా ఆదా చేస్తారండి? సో ఆప్షన్ 3 అనేది ఎలిమినేట్ చేసేయచ్చు మనం, రైట్? నెక్స్ట్ చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆప్షన్స్ ద్వారా వెళ్దాం. సో ఫస్ట్ అనుజ్ కి 20,000 అతని శాలరీ అనుకుందాం, రైట్? ఇది 5 పార్ట్స్ అంటున్నాడు కదా. సో 5 పార్ట్స్ 20,000. 1 పార్ట్ ఎంత అవుతుంది అప్పుడు? సో చూడండి, 20,000/5 ఎంత అవుతుంది? 4,000 కదా. ఈ 1 పార్ట్ అనేది 4,000 అయితే ఇక్కడ మాథ్యూది ఎంత? 7 పార్ట్స్. 7 ఇంటూ 4 28,000, అంతే కదా. సో చూడండి, ఇప్పుడు ఇవి వాళ్ళ శాలరీస్. సో 5:7 రేషియోలో ఉన్నాయి కదా, రైట్? సో చూడండి, నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇక్కడ 10,000 ఆదా చేస్తా అంటున్నారు. సో 10K సేవింగ్స్, రైట్? ఇక్కడ 10K సేవింగ్స్ వెళ్ళిపోతే ఇక్కడ 10K ఉంటుంది, ఇక్కడ 18K ఉంటుంది. ఇది ఎలా ఉండాలంటున్నాడు? 2:3 రేషియోలో ఉండాలంటున్నాడు. సో చూడండి, మనకి ఇది 2 5s 10, 2 9s 18, 5:9 రేషియోలో ఉంది. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ చూడండి, సో 50,000 తీసుకుందాం. ఇది 50,000 ఎవరిది? అనుజ్ది. 50,000 అనుజ్ది అనుకుంటే 50,000 5 పార్ట్స్. సో 1 పార్ట్ ఎంత? 10,000 కదా, అంతే కదా. సో 50K/5 అయితే 5 10s 50, 10K అంటే 1 పార్ట్ 10K. సో అలాంటప్పుడు 7K మాథ్యూస్ ఎంత అవుతుంది? 70,000 అవుతుంది శాలరీ, రైట్? అర్థమవుతుందా అండి? సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ -10K సేవింగ్స్ చేశారు, రైట్? 10K సేవింగ్స్ చేశారు. సో 10Kలో 50Kలో 10K పోతే 40K, ఇక్కడ 60K. ఇవి ఖర్చులు, రైట్? ఖర్చు వీటి యొక్క రేషియో ఎలా ఉండాలంటున్నాడు? సో చూడండి, 22 23s, రైట్? 2:3 రేషియోలో ఉందా ఖర్చులు అనేది, రైట్? అంతే కదా. వాడు అనేది 2:3 రేషియోలో ఉండాలన్నాడు. సో చూడండి, ఈ కండిషన్ ఇక్కడ ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది? ఆప్షన్ 2 అనేది సాటిస్ఫై చేస్తుంది కదా. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ 2 అవుతుంది. సో చూడండి, ఇప్పుడు 20,000 తీసుకున్నప్పుడే అవ్వలేదు, అలాంటి 50,000 తీసుకున్నప్పుడు అవుతుందా? సో ఆప్షన్ 4 కూడా రాంగ్ అవుతుంది. సో మన కండిషన్ అనేది ఆప్షన్ 2 అనేది సాటిస్ఫై చేస్తుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బోట్ అనేది బి పాయింట్ నుండి దిగువ దిశలో అంటే నది ప్రవహించే దిశలో ప్రారంభమై 3 గంటల్లో
పాయింట్ క్యూ కి చేరుకుంటుంది, రైట్? మరియు పాయింట్ క్యూ నుండి సేమ్ అదే పాయింట్ నుంచి పాయింట్ బి కి 4 గంటల్లో తిరిగి వస్తుంది. అంటే ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉందా, రైట్? చూడండి, డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంది. s is equals to d by t. సో డిస్టెన్స్ is equals to స్పీడ్ ఇంటూ టైం, రైట్? సో డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ వెళ్ళినప్పుడు డిస్టెన్స్ ఉంది, వచ్చినప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంది. సో చూడండి, వెళ్ళినప్పుడు అంటే దిగువ ప్రవాహ దిశలో సో ఏమవుతుంది మనకి, బోట్ స్పీడు ప్లస్ వాటర్ స్పీడు సో ఇంటూ సో ఎన్ని గంటలు అవుతుంది, 3 hours, రైట్? అలాగే ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకి ప్రవాహ ఆపోజిట్ దిశ కదా, రైట్? ప్రవాహానికి ఆపోజిట్ దిశ చూడండి, బోట్ స్పీడ్ మైనస్ వాటర్ స్పీడ్, ఇది ఎన్ని గంటలు వస్తున్నాడు, 4 hours, రైట్? అంతే కదా. సో చూడండి, ఇక్కడ మనకి వాటర్ స్పీడ్ ఇచ్చాడు, ఎంత, నీటి వేగం గంటకు 3 కిలోమీటర్లు అయితే అంటున్నాడు. సో చూడండి, బోట్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్ ఇచ్చాడు 3 కిలోమీటర్లు ఇంటూ టైం, రైట్? అలాగే ఇక్కడ చూడండి, బోట్ స్పీడ్ మైనస్ వాటర్ స్పీడ్ ఇచ్చాడు, సో ఇంటూ 4. సో చూడండి, మల్టిప్లై చేస్తే 3 ఇంటూ బోట్ స్పీడ్ ప్లస్ 3 3 9, రైట్? 4 ఇంటూ బిఎస్ మైనస్ 4 ఇంటూ 3 12. సో చూడండి, బోట్ స్పీడ్ ని అటుపక్క తీసేళ్ళామంటే సో 4 బోట్ స్పీడ్స్ మైనస్ 3 బీట్ స్పీడ్స్ ఏమవుతుంది, ఒక బోట్ స్పీడ్ వస్తుంది, రైట్? ఈ మైనస్ 12 కాస్త ఇటుపక్క వచ్చేసిందంటే 12 ప్లస్ 19 21 వస్తుంది బోట్ స్పీడ్. సో అదే కదా మనం అడుగుతున్నది బోట్ స్పీడ్. చూడండి, నిశ్చల స్థితిలో పడవ వేగాన్ని కనుగొనండి అంటున్నాడు. సో పడవ వేగం 21 వచ్చింది. ఎక్కడ ఉంది 21 అనేది, సి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఒక క్యూబాయిడల్ బ్లాక్ ఉంది. సో 12 సెంటీమీటర్స్, 24 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్. సో ఖచ్చితమైన సంఖ్యలో ఒకేలాంటి ఘనాలుగా అంటున్నాడు. అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినది ఒక క్యూబాయిడ్, సారీ క్యూబాయిడ్ అండి. సో అది ఇలా ఉంటుంది క్యూబాయిడ్, రైట్? సో ఇలా ఉంటుంది. మనకి దీన్ని ఏమంటున్నాడు, సో దీన్ని విడగొట్టి చిన్న చిన్న క్యూబ్స్ గా చేయమంటున్నాడు. సో క్యూబ్స్ అంటే ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి, రైట్? చూసేకి స్క్వేర్స్ డబ్బా షేప్ లో ఉంటాయి. సో అది ఈ బాక్స్ వేరు, ఈ బాక్స్ వేరు, రైట్? ఫస్ట్ బాక్స్ వేరు. సో ఇది వేరు, ఇది వేరు. సో ఇది దీర్ఘగణం అంటాం తెలుగులో, రైట్? దీన్ని ఘనం అంటాం. సో అదే కదా ఇక్కడ ఉంటుంది, ఒకేలాంటి ఘనాలుగా అంటే ఈ బాక్స్ ని విడగొట్టి మనం చిన్న చిన్న బాక్స్ గా విడగొడితే ఎన్ని చిన్న చిన్న బాక్సులు వస్తాయి, అది ఏమంటాడు, అలాంటి ఘనాల యొక్క తక్కువ సంఖ్య, రైట్? తక్కువ సంఖ్య, మినిమంలో మినిమం ఎన్ని వస్తాయి అంటున్నాడు. సో అలాంటప్పుడు మనము సో చూడండి, దీని యొక్క వాల్యూమ్ బై సో దీని ఫేస్ ఫస్ట్ మాక్సిమం ఫేస్ మనకి ఎంత వస్తుందో కనుక్కోవాలి. సో ఇలా ఉంటుంది కదా. సో ఇలా క్యూబ్ ఉన్నప్పుడు ఇలా క్యూబ్ లో ఒక ఫేస్ మాక్సిమం ఎంత ఫేస్ వస్తుందో అది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 12, 24, 30, రైట్? సో వీటి నుంచి మనం మాక్సిమం ఫేస్ ఎలా కనుక్కుంటాం, సో వీటి యొక్క హెచ్సిఎఫ్ చేస్తే మాక్సిమం ఫేస్ వస్తుంది మనకి, రైట్? చూడండి, హెచ్సిఎఫ్ కావాలంటే వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటాం. సో మినిమం డిఫరెన్స్ ఏది 6 ఉంది కదా ఇక్కడ. సో ఈ 6 అన్నిటిని డివైడ్ చేసింది అనుకోండి, 3 నెంబర్స్ ని, 6 2 సో 6 4 24, 6 5 30. సో ఇలా అన్నిటిని డివైడ్ చేసిందంటే అదే మాక్సిమం అవుతుంది నెంబర్. సో హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్యూబాయిడ్ ఉంది కదా, ఈ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, సో 12 ఇంటూ 24 ఇంటూ 30. సో ఇది దీని యొక్క వాల్యూమ్ అవుతుంది, రైట్? కింద మనకి ఒక బాక్స్ ఉంది, రైట్? ఈ బాక్స్ యొక్క ఫేస్ ఏమొచ్చింది, ఇప్పుడు హెచ్సిఎఫ్ చేసింటే మనకి 6 వచ్చింది కదా. సో ఫేస్ 6 వచ్చినప్పుడు అంటే ఏ ఈక్వల్స్ 6 వచ్చింది మనకి. సో క్యూబ్ లో వాల్యూమ్ కనుక్కోవాలంటే ఏ క్యూబ్ ఉంది కదా ఫార్ములా, రైట్? ఇలా ఒక ఫేస్ ఉంది, క్యూబ్ ఉంది. ఆ క్యూబ్ లో ఒక ఫేస్ యొక్క వాల్యూ వచ్చేసి ఏ వచ్చింది మనకి. క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏ క్యూబ్. సో ఏ క్యూబ్ అంటే 216, రైట్? ఏ క్యూబ్ అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6. సో దీన్నే 216 అంటాం. సో ఇక్కడ చూడండి, మనకి అలాంటివి ఎన్ని వస్తాయంటున్నాడు. సో 6 ఇంటూ 6 ఇంటూ 6 అంతే కదా, రైట్? చూడండి, 6 2 6 4 6 5 సో చూడండి, 5 2 10, 10 ఇంటూ 4 40 అంతే కదా, అయిపోయింది కదా అర్థం. చూడండి 40 ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, సి. ఎంత సింపుల్ గా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, నెంబర్ అనాలజించి చూడండి మనకి. సో 11 64 3, రైట్? ఇక్కడ చూడండి, మనకి చూడగానే మిడిల్ ది 8 స్క్వేర్ అని అర్థమైపోతుందా. ఇక్కడ కానీ కింద చూడండి, ఇది 6 స్క్వేర్ అని అర్థమైపోతుందా. సో 8 ఎలా వస్తుంది మనకి, 8 స్క్వేర్ రావాలి, 8 రావాలి. సో ఫస్ట్ లాస్ట్ ని సబ్ట్రాక్ట్ చేస్తే చూడండి, 11 మైనస్ 3, రైట్? 8 స్క్వేర్ చేస్తే 64 మిడిల్ నెంబర్ వచ్చింది, రైట్? అలాగే చూడండి, 17 మైనస్ 11. సో 17 మైనస్ 11 చేస్తే 6 ని స్క్వేర్ చేస్తే 36 మిడిల్ నెంబర్ వచ్చింది, రైట్? సో ఈ 2 కండిషన్స్ ఎలా ఉన్నాయో అలాగే కింద ఆప్షన్స్ లో కూడా కండిషన్స్ ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 24 మైనస్ 11 చేస్తే 13 ఉంది. సో 13 ని స్క్వేర్ చేస్తే 169. సో వచ్చిందా ఫస్ట్ ఆప్షనే, రైట్? చూడండి, ఫస్ట్ ఆప్షన్ కండిషన్ సాటిస్ఫై అయిందా. సో ఇలాంటి కండిషన్స్ లో మనం ఇంకా వేరేవి చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మన కండిషన్ సాటిస్ఫై అయింది ఫస్ట్ ఆప్షన్. సో డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 1 అని ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అని